నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఉంది, బట్ ఇరాన్ అమెరికా యుద్ధంగానే మనం అభివర్ణిస్తున్నాం. అయితే ఇది రకరకాల యూటర్న్లు, రకరకాల కొత్త పొంతలు తొక్కుతోంది. దీనికి కారణం ముమ్మాటికి అమెరికానే. ఎందుకంటే వాడు ఒక దళారీ వ్యవస్థ వాడిది. ఎప్పుడు ప్రపంచంలో ఏ దేశం వాడికన్నా ముందుకు వెళ్ళిపోతుందో, వాడు చెప్పిన మాట వినదో, అలాంటి వాటిపైన దాని చుట్టుపక్క దేశాలని రెచ్చగొట్టడం కానీ, చుట్టుపక్క దేశాలతో తీవ్రవాదాన్ని పెంచి పోషించేలా వారి మీద రెచ్చగొట్టడం కానీ, ఉసిగొలపడం కానీ, లేదంటే ఆ దేశాన్ని మెల్లగా వీడి ఆధీనంలోకి తెచ్చుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తాడు. పెంట పనే చేస్తాడు వాడు ఎప్పుడు. ఎందుకంటే వాడు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళతో కూడా పరిపాలించబడ్డాడో, ఆ తర్వాత వాళ్ళకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచాన్నే ఏలాలని కసితో వాడు స్టార్ట్ అయ్యాడు అమెరికా వాడు. అందుకే బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతాలు, రూల్స్ అన్ని దేశాలకు ఆల్మోస్ట్ ఆల్ వ్యాపించే, కానీ వాడు రివర్స్లో, వాడు కుడి చేత్తో తింటే వీడు ఎడం చేత్తో తింటాడు. అది తప్పని తెలిసినా కూడా బ్రిటిష్ వాడి కాన్సెప్ట్ మాకొద్దు, మేము ఇలాగే ఉంటాం అనేలాగా అమెరికా తయారైంది. ఇప్పుడు అగ్రరాజ్యంగా చెప్పుకుంటున్నాం. అఫ్కోర్స్ మనలాంటి వాళ్ళు ఊరికే దానికి ప్రయారిటీ ఇచ్చేసి మనం వదిలి అక్కడికి వెళ్ళి దాసోహం అనిపోతుంటే, పైగా డబ్బున్న దేశం, వాడు ఎక్కడ టెక్నాలజీ ఉంటే ముందాడు కొనేస్తుంటాడు, వాడే పేటెంట్ తీసుకుంటాడు, ఇది నా దేశంలో ఉంది రండి అంటాడు. మన సింపుల్ లాజిక్, వాడు ఎంత డెవలప్డ్ అంటే, ఎప్పుడో మా బాబాయ్ గారు ఒకసారి చెప్పారు, వాళ్ళ చిన్నతనంలో అనుకునేవారంట, అరే ఏదో చిన్న కార్డ్ లాంటిది ఏదో పెడితే పైసలు వస్తాయంటరా, భలే ఉంటుందిరా అక్కడ, అప్పటికే అంత డెవలప్డ్ రా అని. అది ఆయన మొన్న అంటే ఆల్మోస్ట్ ఆల్ 2000 ఆ టైంకి ఒకసారి చెప్పారంట మా బాబాయ్, అరే ఇప్పుడు మనకు ఆ ఏటీఎం సిస్టమ్ వచ్చిందిరా, ఇది ఎప్పుడో నేను చిన్నప్పుడు చదువుకున్నాను. అప్పటికి మా బాబాయ్కి ఒక 50+ ఉంటాయి 2000 టైంలో. అంటే అప్పటికి సరిగ్గా ఒక 20-30 ఏళ్ళ కిందట కూడా వాళ్ళు డెవలప్డ్గా ఉండేదంట. సో అలాంటి అగ్రరాజ్యము ప్రతిదీ ఆధిపత్య ధోరణి, అహంకార ధోరణితో ప్రతి ఒక్కడిని తొక్కేద్దాం చూస్తుంది. దానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఈ గడాఫీ కానీ, సద్దాం హుస్సేన్ కానీ, ఇంకా చాలా అలాగే తీవ్రవాదం సంబంధించిన ఆఫ్ఘనిస్తాన్ కూడా తెలియకుండా పాకిస్తాన్కు బార్డర్లోకి ఎంటర్ అయ్యి లాడెన్ కూడా మట్టు పెట్టారు. చాలా ఉంది, వాళ్ళకి డబ్బు ఉంది, టెక్నాలజీ కూడా వాడుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే ఇజ్రాయిలు ఇరాన్ యుద్ధం అనుకున్నారో, అమెరికా మధ్యలో ఎంటర్ అయిపోయి ఆ హార్మూజ్ జలసంధిని ఆక్యుపై చేయాలని చూస్తున్న తరుణంలో ఇక్కడ హార్మూజ్ జలసంధి మీద గ్రిప్ ఎందుకు వస్తుంది? అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే, అమెరికా పెద్ద దేశం, ఇరాన్ చిన్న దేశం కాబట్టి పెద్ద జంతువు చిన్న జంతువు మీద అటాక్ చేస్తుంది, అడవి నీతి అన్నట్టుగా అంటున్నారు తప్ప, ఇక్కడ ఇరాన్ కూడా తనకన్నా చిన్న దేశాల మీద చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది. ఆ విషయం అందరికీ తెలియంది ఏం కాదు. కాకపోతే అమెరికా మంచిది కాదు, దాడి చేసేస్తుందని చెప్పి మన దగ్గర అందరూ ఏడుపులు, పెడబొబ్బలు, చందాలేసి డబ్బులు పంపించడాలు, నాకు ఒక గన్ ఇవ్వండి ట్రంప్ని చంపేస్తామంటాం. అలా అన్నోళ్ళందరినీ స్పెషల్ ఫ్లైట్ వేసి పంపించాలి ఇరాన్కి. మరి అదే ఇరాన్ అమెరికా వాడితో యుద్ధం చేయొచ్చు కదా, ఇజ్రాయెల్తో యుద్ధం చేయొచ్చు కదా. అది చేత కాక చేవలేక ఈ గల్ఫ్ కంట్రీస్ల మీదకి, ఆ ఆయిల్ రిఫైనరీ మీద అటాక్ చేస్తున్నాడు. అంటే వాడితో యుద్ధం చేయలేడని తెలిసినా కూడా ఈ ప్రపంచాన్ని అంతటికీ ఇబ్బంది పెట్టాలి, మనం పోతూ మరో 10 మందిని తీసుకెళ్ళిపోయి ప్రపంచాన్ని అందరినీ సంక్షోభంలో నెట్టేద్దాం, అదే వాడి ప్లాన్. మరి హార్మూజ్ జలసంధికి ఆనుకుని ఇటువైపు దేశాలు ఉన్నాయి, అటువైపు దేశాలు ఉన్నాయి. అటువైపు దేశం ఇరాన్ వాడికి ఎందుకు అది సొంతం అవ్వాలి? అంటే ఉన్న వాటిలో ఇది పెద్ద దేశం అనే, అంతే కదా. సో ఇలాంటి ఇరాన్కి అమెరికా వాడు బుద్ధి చెప్పాలని చూస్తున్నాడు, అమెరికా వాడు కూడా ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నాడు. దీనికి వేదికగా పాకిస్తాన్ మొన్న చర్చిలకు పిలిచారు. అఫ్కోర్స్ ఆ చర్చిలకి స్టార్ హోటల్ బుక్ చేశారంట. ఆ స్టార్ హోటల్ బిల్లు కూడా ఇంకా కట్టలేదు ఆ కక్కుర్తి వెధవులు. వాళ్ళకి గుప్పిడి గోధుమ పిండికి అలమటించే బతుకులు అవి. అటువంటి పాకిస్తాన్ వాడు ఇప్పుడు మరలా 2వ దఫా చర్చిలకు కూడా అమెరికాని పిలవడానికి ప్రయత్నించడం. ఆ చర్చిల్లో భాగంగా ఇరాన్ పార్లమెంటు స్పీకర్ ఎవరో వచ్చాడంట, ఆయనకి మెయిన్గా ఆయన సమావేశం మధ్యలోంచి లేచి వెళ్ళిపోయాడంట. ఇకపోతే అమెరికా కూడా కొన్ని షరతులు పెట్టింది. ఇరాన్ కూడా తెలివిగా ఏం చేస్తుంది, అమెరికాతో కొన్ని షరతులను పెడుతూ, మామూలుగా ఇంగ్లీష్లో కొన్ని రకాల షరతులు పెడుతుంది, పర్షియన్ భాషలో 15 షరతులు పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో 10 షరతులు పెడితే పర్షియన్లో 15 షరతులు పెట్టి రెండు సేమ్ చెప్పి సంతకం పెట్టించే ప్లాన్లో ఉంది ఇరాన్.
వాడి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఎప్పటికీ హార్మూజ్ మీద గ్రిప్ మాకే ఉండాలి, మాకు ప్రతి ఒక్కరూ ట్యాక్స్ కడితేనే మేము హార్మూజ్ జలసంధిని వదులుతాం. ఇవన్నీ చేస్తున్నాడు. ఇరాను వెంటనే అమెరికా ఏమన్నాడు, మేము సీజ్ఫైర్ ప్రకటిస్తున్నామన్నాడు. ఎందుకు? ఒకవైపు షేర్ మార్కెట్ పోతుంది, బాగా బంగారము చమురు అన్నీ డౌన్ అయిపోతున్నాయి, చమురు పెరుగుతుంది, ఇవన్నీ డౌన్ అయిపోతున్నాయి, ఒక్కసారి ధరలు పెరిగిపోతున్నాయి, నిత్యావసరాల సరుకులు ఆయిల్ సరుకులు అన్నీ పెరిగిపోతాయి. అంతటికీ కారణం మరలా ఆ పశ్చిమాసియా సంక్షోభమే. ఇలా ఉండే అమెరికా ఇరాను వీళ్ళు చర్చలు జరుస్తుంటే అక్కడ ఇజ్రాయెల్ వాడు ఏమంటాడు, మీ చర్చలతో మాకు సంబంధం లేదు, మేమైతే సీజ్ఫైర్ ప్రకటించలే అని చెప్పి రాత్రి లెబనాన్ మీద ఒక 100 బాంబులు వేశాడు అక్కడ ఇజ్రాయెల్ వాడు. సో మొత్తం మీద ఈ చర్చలు సఫలీకృతం అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇరాన్ వాడు పూర్తిగా నాశనం అయిపోయి, అంటే ఆల్మోస్ట్ ఆల్ 70% నాశనం అయిపోయాడు కాబట్టి ఇంకా మొండిదేరిన మనిషిలా తయారయ్యాడు. నేను చచ్చినా పర్వాలేదు కానీ ఈ షరతులకు ఒప్పుకోను, మేము ఇలాగే పోతాం అనే కసిలాగా మిగతా వాళ్ళ మైనారిటీకి సంబంధించిన దేశాలన్నింటి కూడా రెచ్చగొట్టేలాగా మాట్లాడి వాడు కొన్ని చర్యలు తీసుకోబోతున్నాడు. సో ప్రపంచ దేశాల్లో ఈ అనిశ్చితి ఏర్పడడానికి కారణం, ఈ సంక్షోభం ఏర్పడడానికి కారణం ఇజ్రాయిలు ఇరాను అయితే ఏటో తేల్చుకునేవి. అమెరికా ఎప్పుడైతే ఎంటర్ అయిందో, అమెరికా వాడు ఒక యుద్ధం చేశాడు అంటే ఆడ ఖచ్చితంగా బెనిఫిట్ ఉండాలి. బెనిఫిట్ ఏంటి? ఒకటి ఆ గార్గ్ అనే దీవిని ఆక్యుపై చేశాడు, రెండోది ఆ హార్మూజ్ జలసంధి మీద గ్రిప్పు తెచ్చుకొని మనమే మొత్తం పరిపాలించాలి, ఇరాన్కి కాబోయే నాయకుడు కూడా అమెరికా వాళ్ళు డిసైడ్ చేసిన వాడే నాయకుడిగా ఉండాలనేది అమెరికా వాళ్ళ యొక్క పంతం. మొన్న రీసెంట్గా కూడా లాటిన్ అమెరికా మీద అధ్యక్షుడి మీద దాడి చేసి ఆ అధ్యక్షుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసారుగా. చూడండి ఎంత దారుణం. పైగా ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి ఉంది, 1945లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రారంభించారు. అది ఎందుకు? ప్రపంచ దేశాల మధ్య సయోధ్య కుదర్చడానికి, ఎక్కడా యుద్ధం మరలా మూడో ప్రపంచ యుద్ధం అనేది రాకుండా చేయడానికి ఒకటి ఏర్పడిందిగా. మరి ఏది ఎక్కడ మాట్లాడట్లేదే? ఐక్యరాజ్య సమితి అసలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? అందువల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా రెండుగా విడిపోయాయి. ఒకవైపు అమెరికాకి లోపాయకారిగా మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇరాన్కి లోపాయకారిగా అమెరికాకి శత్రువులుగా ఉండే దేశాలని మద్దతు ఇస్తున్నాయి. దానికి రష్యా కానీ, ఉత్తర కొరియా కానీ, చైనా కానీ పూర్తి స్థాయిలో ఇరాన్కి ఇంటెలిజెన్స్ పరంగా కానీ కొన్ని రకాల ఆయుధాల పరంగా మద్దతు ఇస్తున్నాయి. సో ఈ పాకిస్తానుడు మధ్యవర్తిత్వం వద్దనే ఇరాన్ గడు చెప్పాడు. కాకపోతే మరొకసారి చర్చలు కూర్చున్నారు, కానీ వీళ్ళ డిమాండ్స్ వేరు, వాళ్ళ డిమాండ్స్ వేరు. వాడేమంటాడు, హార్మూజ్ పూర్తిగా ఓపెన్ చేసేయండి, మీకేమనం, లేదా మా షిప్స్ రెడీగా ఉన్నాయి, మేము యుద్ధం చేస్తాం. ట్రంప్ గారు రోజుకు ఒక్కసారైనా మేము అటాక్ చేస్తాం, బాంబులు వేస్తాం, లేపేస్తాం, ఈసారి ఊరుకునేది లేదు, మొన్నంటే ఏదో క్షమించాం కానీ ఈసారి ఖచ్చితంగా లేపేస్తాం, వరల్డ్ మ్యాప్లో ఇరాన్ అనేది ఉండదు, వాడు మాట్లాడుతూనే ఉన్నాడు. సీజ్ ఫైర్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు షేర్లన్నీ మరలా మెల్లమెల్లగా పుంజుకునే పరిస్థితి కనిపిస్తున్న టైంలో మరొక్కసారి ఇంకో స్టేట్మెంట్ ఇస్తాడు. ఇది కేవలం అమెరికన్ షేర్ని డెవలప్ చేయడానికి, మిగతా వాళ్ళని నాశనం చేయడానికి వేస్తున్న అమెరికా వైట్ హౌస్ ప్లాన్ ఇదంతా. సో ఇది అప్పుడప్పుడే సద్దుమణగదు, ఇంకొక 3-4 నెలలైనా పట్టచ్చు. ఎందుకంటే యుద్ధం ప్రకటిస్తున్నాం, వాడి మీద బాంబులు వేసేస్తాం, మళ్ళీ సీజ్ ఫైర్ చూస్తున్నాం. రేపు మంగళవారం వరకు చూస్తాం, బుధవారం వరకు చూస్తాం, నెక్స్ట్ వీక్ వరకు చూస్తాం. ఇలాగ 1, 2, 2.5, 3 అని అండు. 3 అంటే మళ్ళీ యుద్ధం అయిపోతే వీడికి నష్టం కదా. అందుకే 1, 2, 2.25, 2.5 ఇలా కౌంట్ చేస్తుంటాడు ఈ తొగ్లక్ ట్రంప్ గాడు. సో మొత్తం మీద వాళ్ళు ఉరిమురిమి పడితే మంగళం మీద పడ్డట్టు వాళ్ళు కొట్టుకొని ప్రపంచ సంక్షోభాన్ని దారితీయడం, సామాన్యుడు బతకలేని పరిస్థితి అయితే వస్తుంది.